శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 89వ సర్గము. భరతుడు గుహుని సహకారముతో సపరివారముగా గంగానదిని దాటుట, పిమ్మట భరద్వాజాశ్రమమునకును చేరుట. రఘువంశజుడైన ఆ భరతుడు గంగానదీ తీరమునందే, అనగా శ్రీరాముడు శయనించిన ప్రదేశమునందే ఆ రాత్రి గడపి ఉషఃకాలమునందే మేలుకొని శత్రుఘ్నునితో ఇట్లనెను: ఓ శత్రుఘ్న, నీకు భద్రమగుగాక. లెమ్ము, ఉషఃకాలమైనది, ఇంకను నిద్రించుచుంటివేళ. నిషాదరాజైన గుహుని తీసుకొని రమ్ము. అతడు నావలపై మన సేనను నదిని దాటింపగలడు. భరతుడిట్లు పలికిన పిమ్మట సోదరుడగు శత్రుఘ్నుడు అతనితో, అన్నా, నేను నిద్రించుటలేదు. నేనును నీవలనే పూజ్యుడైన శ్రీరాముని స్మరించుచూ రాత్రి అంతయు మేల్కొనియే యున్నాను అని వచించెను. నరశ్రేష్ఠులైన ఆ భర్త శత్రుఘ్నులు ఇరువురును ఇట్లు సంభాషించుకొనుచుండగా గుహుడచ్చటికి విచ్చేసి చేతులు జోడించి భరతునితో ఇట్లు నిడివెను: రాజకుమార భరత, ఈ గంగా తీరమునందు రాత్రి అంతయు మీరు సుఖముగా గడపితిరా? మీకును మీ సేనలకును ఎట్టి ఇబ్బందియు కలుగలేదు కదా? మీరెల్లరునూ కుశలమే కదా? గుహుడు మిక్కిలి ఆదరముతో పలికిన వచనములను విని శ్రీరాముని ధ్యానములో మునిగియున్న భర్తుడు అతనితో ఇట్లు పలికెను: ఓ నిషాదరాజా, ఈ రాత్రి మాకు హాయిగానే గడచినది. మీ ఆదరాభిమానములతో మాకు సంతృప్తి కలిగినది. మీ నావికులు తగినన్ని నావల ద్వారా మా సేనలను నదిని దాటించుటకై ఏర్పాట్లు చేయుము. భరతుని ఆజ్ఞను గుహుడు సావధానముగా వినెను. వెంటనే అతడు త్వరగా మరల శృంగిబేరపురమునకు వెళ్ళి అచటి తన అనుచరులతో ఇట్లు వచించెను: ఓ ఆత్మీయులారా, లెండు, సావధానులు కండు. మీకు సర్వదా శుభములు కలుగుగాక. నావలను రేవులకు చేర్చుడు. భరతుని సేనలను గంగానది ఆవలి తీరమునకు చేర్చుదము. నిషాదరాజైన గుహుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నావికులందరూ వెంటనే లేచి త్వరగా 500 నావలను వరుసగా నదీ తీరమున ఒక్కచోటికి చేర్చిరి. ఇవియేగాక స్వస్తికము అను పేరుగల మరికొన్ని నావలు అచటికి చేర్చబడినవి. స్వస్తిక చిహ్నములను కలిగి ఉండుట వలన వాటికి ఆ పేరు వచ్చెను. వాటిని సులభముగా గుర్తింపవచ్చును. ఆ శ్రేష్టములైన నౌకలు పతాకములతో శోభిల్లుచుండెను. వాటికి పెద్ద పెద్ద గంటలను ఏర్పరచిరి. బంగారు చిత్రములు కలిగి ఉన్నందున అవి చూడముచ్చటగా నుండెను. అనుకూల వాయుప్రసారమునకై అవి గవాక్షములు కలిగి ఉండెను. ఎట్టి ఆటుపోట్లకైనను తట్టుకొనున్నట్లుగా అవి దృఢముగా సిద్ధపరచబడి ఉండెను. అప్పుడు గుహుడు స్వస్తిక నావలలో ఒకదానిని అచటికి తీసుకొని వచ్చెను. దానిపై తెల్లని కంబళము కప్పబడి ఉండెను. అందు ప్రయాణము చేయువారికి ఉల్లాసమును గూర్చుటకై ఆ నావకు చిరుమువ్వలు కట్టబడి ఉండెను. అది దర్శనీయముగా నుండెను. దానిని మహాబలశాలురైన భరతుడును శత్రుఘ్నుడును అధిరోహించిరి. అందరికంటేనూ, అనగా భరత శత్రుఘ్నుల కంటేనూ ముందుగా వశిష్ఠాది గురువులను, తక్కిన బ్రాహ్మణోత్తములను, పురోహితుడును నావలపైనెక్కిరి. భరత శత్రుఘ్నులు అధిరోహించిన పిమ్మట రాజపత్నులైన కౌసల్యయు, సుమిత్రయు, కైకేయియు, ఇతర రాజస్త్రీలును నావలపై చేరిరి. అనంతరము శకటములను, వాణిజ్య వస్తువులను వేర్వేరు నావలపై ఎక్కించిరి. సైనికులు నదీ తీరమున తాము విడిసిన ప్రదేశములకు నిప్పంటించి తమ వస్తువులతో నావలపైకి చేరిరి. కొందరు నావలను ఎక్కుటకై త్వరగా రేవులకు చేరుచుండేరి. కొంతమంది తమ తమ ఉపకరణములను ఇవి నావి అని బిగ్గరగా పలుకుచూ వాటితో నావలలో ఎక్కుచుండిరి. అప్పుడు ఏర్పడిన ఆ కోలాహల ధ్వనులు మిన్నంటుచుండెను. ఆ నావలన్నింటిపై పతాకములు రెపరెపలాడుచుండెను. అంతట నావికులును ఆ పడవలపై ఎక్కిరి. పిదపవారు జనులతో కిటకిటలాడుచున్న ఆ నావలను వేగముగా నడుపసాగిరి. వాటిలో పెక్కు నావలు స్త్రీలతో నిండియుండెను. మరికొన్ని నావలు యుద్ధాశ్వములకే పరిమితములయ్యెను. మరికొన్ని నావలు బండ్లను, రథములను, వాటిని లాగు ఎద్దులను, గుర్రములను వహించుచుండెను. ఈ బండ్లలో అమూల్యములైన రత్నములు మొదలగునవి నింపబడి ఉండెను. క్రమముగా ఆ నావలన్నీయును ఆవలి తీరమునకు చేరి జనులను, వాహనాదులనన్నింటినీ అచట దింపి తిరిగి వచ్చినవి. ఆ సమయమున నావికులు పడవలతో చిత్ర విచిత్రములైన విన్యాసములను గావించిరి. పతాకములతో శోభిల్లుచున్న భద్రగజములు మావటివాండ్ర ప్రేరణతో గంగానదిని దాటినవి. ఆ సమయమున అవి రెక్కలు గల పర్వతముల వలె విరాజిల్లినవి. భరతుని వెంట వచ్చిన వారిలో కొందరు పడవలపైనను, మరికొందరు తెప్పలపైనను, వేరొక కొందరు
కుంభముల సహాయమునను ఇంకొక కొందరు నీటిలో స్వయముగా బాహువులతో ఈదుచును ఆ నదిని దాటిరి. నదీ జలస్నానాదులచే పవిత్రమైన ఆ సేన నావికుల సహాయముతో గంగానదిని దాటెను. వెంటనే భరతాదులు సేనతో గూడి అచటి నుండి భరద్వాజాశ్రమమునకు మైత్రముహూర్తమున బయలుదేరిరి. మహాత్ముడైన భరతుడు సేనకు ఊరట గూర్చి అనువైన అనగా సుఖముగా నుండు ప్రదేశమున దానిని ప్రవేశపెట్టి వయోవృద్ధుడును ఋషిశ్రేష్ఠుడును అయిన భరద్వాజమునిని దర్శించుటకై వశిష్ఠాది ఋత్విజులతో గూడి ఆయన కడకు కాలినడకతో వెళ్ళెను. మహాత్ముడును దేవపురోహితుడును బ్రాహ్మణోత్తముడును అయిన భరద్వాజుని యొక్క ఆశ్రమమును భరతుడు దర్శించెను. అందలి పన్నశాలలు చూడముచ్చటగా నుండెను. ఆ ఆశ్రమము అంతయును కనువిందుగావించడి వృక్షములతో అలరారుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 89వ సర్గము సమాప్తము.